అండ్ స్టోన్ ఏజ్ స్టోన్ ఏజ్ అంటే ఏంటి? అసలు ఈ స్టోన్ ఏజ్ పేరులోనే ఉంది మనకి డెఫినేషన్. స్టోన్ ఏజ్ అంటే ఏంటి? స్టోన్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ గురించి మనం డిస్కస్ చేసుకునేదాన్ని స్టోన్ ఏజ్ అంటాం. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండ్ అపాన్ జియోలాజికల్ ఏజ్ అనమాట. సో జియోలాజికల్ బేస్ చేసుకొని స్టోన్ ఏజ్ వాళ్ళు ఎటువంటి టూల్స్ యూజ్ చేశారు, ప్రీ హిస్టారిక్లో వాళ్ళు ఎటువంటి టూల్స్ యూజ్ చేశారు అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సో దాన్ని మనము స్టోన్ ఏజ్గా డిఫైన్ చేస్తాం. సో జనరల్గా ఇండియన్ స్టోన్ ఏజ్ అనేది ఎలా క్లాసిఫై చేశారు అంటే మళ్ళీ 3 టైప్స్గా క్లాసిఫై చేశారు. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఏంటి? పేలియోలిథిక్ ఏజ్. దీన్ని మనం ఓల్డ్ స్టోన్ ఏజ్గా అంటాము. నెక్స్ట్ మీసోలిథిక్ ఏజ్, లేట్ స్టోన్ ఏజ్, అండ్ అలాగే నియోలిథిక్, న్యూ ఓల్డ్ స్టోన్ ఏజ్. ఇది మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. బట్ స్టోన్ ఏజ్లో మనకి ఫస్ట్ పేలియోలిథిక్ ఏజ్ అని చెప్పాను కదా, ఓల్డ్ స్టోన్ ఏజ్ అనేది. మళ్ళీ ఇందులో మనకి 3 టైప్స్గా డిఫైన్ చేసుకున్నారు. లైక్ అప్పర్ పేలియోలిథిక్ అనేసి, లోయర్ పేలియోలిథిక్ అనేసి, అండ్ అలాగే మిడిల్, ఇలాగా 3 టైప్స్గా కేటగిరైజ్ చేసుకున్నారు. సో ఈ పేలియోలిథిక్ ఏజ్లో ఏంటి అంటే, సో ఈ పేలియోలిథిక్ అనేది గ్రీక్ వర్డ్ అనమాట. సో విచ్ వీ కెన్ కాల్డ్ యాజ్ పేలియో అంటాం. అంటే విచ్ మీన్స్ ఓల్డ్ అని అర్థం. పేలియో అంటే ఏంటి అంటే మీనింగ్ ఓల్డ్ అని అర్థం. ఓకే? సో లిథిక్ అంటే ఏంటి? స్టోన్. అందుకే మనకి ఓల్డ్ స్టోన్ ఏజ్ అని పేరు వచ్చింది. సో ఇక్కడ మనకి ఎక్కువగా ఎటువంటి స్టోన్స్ యూజ్ చేశారు ఈ పేలియోలిథిక్ ఏజ్లో అనేది చూస్తాం. సో జనరల్గా ఈ యొక్క పేలియోలిథిక్ పీరియడ్లో నెగ్రిటో రేసెస్ వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు అనమాట. సో ఆ రేసెస్కి సంబంధించిన వాళ్ళు, కులాలు, అలాంటి ఆ రేస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని ఏమంటారు? నెగ్రిటో రేస్ అనమాట. అండ్ వీళ్ళు ఎక్కువగా ఎక్కడ నివసించే వాళ్ళు అంటే ఓపెన్ ఎయిర్, రివర్ వ్యాలీస్, అంటే రివర్స్ దగ్గర, అండ్ కేవ్స్, రాక్ షెల్టర్స్, ఆ ప్లేసెస్లో వీళ్ళు ఎక్కువగా నివసించేవాళ్ళు. అండ్ వీళ్ళకి ఎటువంటి అగ్రికల్చర్ కానీ, పాటరీ గురించి కానీ, హౌసెస్ గురించి కానీ ఎటువంటి నాలెడ్జ్ అనేది లేదు. సో వాళ్ళు డిస్కవర్ చేసింది ఒకటి ఫైర్ అనమాట. అది కూడా రాళ్లతో. ఓకేనా? సో వాళ్ళు డిస్కవర్ చేసింది ఓన్లీ ఫైర్. ఇన్ పేలియోలిథిక్ పీరియడ్లో వాళ్ళు ఓన్లీ డిస్కవర్ చేసింది ఏంటి అంటే ఫైర్. నోట్ పాయింట్ కింద మెన్షన్ చేసుకోండి. ఓకే? నెక్స్ట్ వీళ్ళు ఫుడ్ గ్యాదరర్స్ అనమాట. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువగా తింటారు అండ్ హంటింగ్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉండేవాళ్ళు అనమాట. ఓకే? నెక్స్ట్ ఈ టైంలో వీళ్ళు ఎక్కువగా చాపర్స్, బ్లేడ్స్, రఫ్ స్టోన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కనుక్కున్నారు. ఓకేనా? బ్లేడ్స్, బరిన్స్, స్క్రాపర్స్, సో ఇవన్నీ కూడా పేలియోలిథిక్ ఏజ్లోనే ఉన్నాయి. ఓకే? సో చూసారు కదా, లోయర్ పేలియోలిథిక్, మిడిల్ పేలియోలిథిక్ అండ్ అప్పర్ పేలియోలిథిక్. సో ఇందులో లోయర్ పేలియోలిథిక్లో మనకి 1 lakh BC, సో మిడిల్ పేలియోలిథిక్ 1 lakh to 40,000, అలాగే అప్పర్ పేలియోలిథిక్ 40,000 to 10,000 BC. ఈ టైం పీరియడ్స్ అనమాట. ఓకేనా? సో పేలియోలిథిక్ ఏజ్లో టైం పీరియడ్స్ క్లాసిఫికేషన్. ఓకే? నెక్స్ట్ ఒక్కొక్కటి మనం చూద్దాం. ఓకేనా? సో ఇది మనకి పేలియోలిథిక్ అండ్ పేలియోలిథిక్లో 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్. ఓకేనా? సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు దేని మీద డిపెండ్ అయి ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం కనిపెట్టారు. ఓకేనా? సో వాళ్ళు డిస్కవర్ చేసింది ఫైర్. ఓకేనా? అండ్ అలాగే వాళ్ళు ఎక్కువగా పెయింటింగ్స్ వేసేవాళ్ళు అంట రాళ్ళ మీద కూడా. ఓకేనా? అండ్ అలాగే అన్పాలిష్డ్ స్టోన్స్, యాక్సెస్ ఇవన్నీ కూడా కనుక్కున్నారు పేలియోలిథిక్ పీరియడ్లో ఉన్న వాళ్ళు. ఓకేనా? సో నెగ్రిటో రేస్కి సంబంధించిన పర్సన్స్ అనమాట వీళ్ళు. ఓకే?